ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయుంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేనాయనను స్తుతించెదను. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన జీవితంలో, మన కుటుంబాలలో మనల్ని ఎంతగానో కృంగదీసే పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి కదా. శత్రు భయాలను బట్టి, పగవారిని బట్టి మనం కృంగిపోతూ ఉంటాము. అనేకుల నుండి ఎదురయ్యే నిందలు, అవమానాలను, ద్వేషాలు, వ్యతిరేకతలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాము. అనారోగ్యం మనల్ని దినదినము కృంగదీస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. ఆర్థికపరమైన కొరతలు కూడా మనల్ని కన్నీటికి గురిచేస్తాయి. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులు మనకు విరోధంగా మారినప్పుడు మనం కృంగిపోతాము. సొంత వారిని కోల్పోయినప్పుడు, అలాగే దేవుని సన్నిధికి దూరమైనప్పుడు మనం ఎంతగానో కృంగిపోతూ ఉంటాము. ఎంతో కన్నీరు కార్స్తాము. ఏంటి నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకింతటి దుఃఖం, ఏమైపోతుంది నా జీవితం అని రాత్రింబగళ్ళు కన్నీళ్లనే అన్నపానములుగా చేసుకొని కృంగిపోయిన వారు, పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు కదాండి. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని సమయాలలో మన ప్రాణం మనల్ని ఎంతో తొందర పెడుతుంది. నువ్వు ఈ బాధలను భరించలేవు, ఈ నష్టాలను, ఈ కష్టాలను అనుభవించలేవు, వీటిని నువ్వు తట్టుకోలేవు, వెళ్ళిపో, పారిపో, ఈ లోకాన్ని విడిచి చచ్చిపో అని మన ప్రాణం మనల్ని ఎంతగానో తొందర పెడుతుందండి. ప్రియులారా, ఈనాడు దేవునిని నమ్మని వారు వారి బాధలను తట్టుకోలేక ఎంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారున్నారు కదా. వెనక ముందు ఆలోచించకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆలోచించకుండా జీవితం మీద విరక్తి కలిగి ఎంతమంది తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున మనం ఒంటరులం కాదండి. దేవుడు లేని ప్రజలం కాదు. మనల్ని సృష్టించిన దేవుడు, మనలో జీవాన్ని ఊదినవాడు మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మనకు సమీపంగా జీవిస్తున్నాడు. కాబట్టి ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూసేవారిమిగా ఉండాలండి. ఆయనకు మొరపెట్టాలి, మన బాధలన్నీ ఆ దేవునికి చెప్పాలి, కృంగదీసే పరిస్థితులను ఆయనకు అప్పగించాలి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా కష్టాలను తీరుస్తాడు, నాకు నెమ్మదినిస్తాడు అన్న నిరీక్షణ కలిగి జీవించాలండి మనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఆ విధంగా జీవించాలంటే ఆయనే మన రక్షణకర్త, మన రక్షణకు కారణభూతుడండి. పాపం నుండి మనల్ని రక్షించినాడు, నరకం నుండి తప్పించినాడు, నిత్య శిక్ష నుండి, సాతాను బంధకాల నుండి, మరణ భయం నుండి మనల్ని కాపాడినాడు, నిత్య జీవంలోనికి మనల్ని నడిపించాడు. కాబట్టి దేవుని యందు నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు బైబిల్ గ్రంథంలోని భక్తులందరూ దేవుని కొరకు ఎన్నో శ్రమలను అనుభవించారు, శిక్షకు గురైనారు, తరుమబడ్డారు, కొట్టబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు. చెయ్యని తప్పుకు శిక్షను అనుభవించడానికి కూడా వెనకాడలేదండి ఆ భక్తులు. అన్ని కష్టాలలో కూడా నేను ఇంకను నా దేవునినే స్తుతించుతాను అని అన్నారు. వారి హృదయపూర్వకంగా దేవునిని స్తుతించేవారండి. కాబట్టే దేవుడు తన భక్తులనందరినీ ఎంతగానో కాపాడినాడు, రక్షించినాడు, అత్యధికంగా ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా భక్తుల వలె దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించుదామా. నేను కృంగిపోను, ఏమాత్రం తొందరపడను, ఆయన యందే విశ్వాసం ఉంచుతాను. ఇంకను ఇంత నష్టంలో, ఇంతటి శ్రమలో, ఇంతటి కష్టంలో కూడా నేను నా దేవునిని స్తుతించుతా అని చెప్పగలుగుతావా? ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదని, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఫలితం లేదని, ఎంత ప్రయత్నాలు చేసినా వివాహం జరగడం లేదని, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా పిల్లలు పుట్టడం లేదని, అనారోగ్యం నయం కావడం లేదని, కొరతలు తీరడం లేదని, శత్రు భయాల నుండి విడుదల లేదని, కుటుంబ పరిస్థితులు మెరుగుపడడం లేదని ఈనాడు నువ్వు బాధపడుతున్నావా?
కృంగిపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని నువ్వు గుర్తుంచుకో. నీ రక్షణకర్త నీకు సహాయం చేస్తాడు. ఈ సమయాన దేవునిని అంగీకరించి ఆయన బిడ్డగా జీవించే నువ్వు నీ ప్రాణముతో చెబుతావా, నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణయుంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేనాయనను స్తుతించదను అని నా ప్రాణములతో మనం చెప్పుకుందామా? అవును ప్రియ దేవుని బిడ్డ, ఇన్ని క్లిష్ట పరిస్థితులలో కూడా, ఇంతటి కష్టంలో నష్టంలో కూడా ఇంకా నువ్వు దేవునిని స్తుతిస్తూ ఆయనకు దగ్గరగా జీవించితే నిన్ను ఎంతో ఆశీర్వదిస్తాడు, రెండంతలుగా దీవించుతాడు, రెట్టింపు మేలులను నీకనుగ్రహిస్తాడు. భక్తుడైతే, దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది అని అన్నాడు. ఈనాడు నీ ప్రాణము కూడా దేవుని కొరకు ఆశపడితే తప్పకుండా నీ ఆశను ఆ దేవుడు తీరుస్తాడు, నీ కోరికను నెరవేర్చుతాడు, నీ జీవితంలో గొప్ప మేలులను అనుగ్రహిస్తాడు, అన్యజనుల మధ్య నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, ఈనాడు కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మా ప్రాణము ఎంతో కృంగిపోయేదిగా ఉంటుంది, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారిమిగా ఉంటున్నాము. దేవా, అట్టి విధానం నుంచి మమ్మను విడిపించండి దేవా. సంపూర్ణంగా మిమ్మను అంగీకరించి మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అన్నిటికంటే ముఖ్యంగా పాపం నుండి రక్షించిన దేవుడో తండ్రి, నా రక్షణకు కారణభూతుడైన దేవుడో ప్రవ్వా, అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఆనాడు భక్తులైతే వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, శ్రమ దినమందు మిమ్మను స్తుతించినారు, మిమ్మను ఆరాధించినారు, మీకు మొరపెట్టినారు. కాబట్టే ప్రతి పరిస్థితి నుండి మీ యొద్ద నుండి గొప్ప జవాబును, విడుదలను పొందుకున్నారు. మీ ద్వారా ఎంతగానో హెచ్చింపబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దేవా, ఈ దినమున మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మా స్థితిని కూడా మీరు మార్చండి దేవా. మేము కూడా ప్రతి పరిస్థితిలో మిమ్మను స్తుతించే వారిమిగా, మీపై ఆధారపడే వారిమిగా, మీ వైపే చూసే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మా జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినము నుండి మా ప్రాణముతో మేము చెప్పుకునే కృపను మాకు దయచేయండి. నా దేవుడు నమ్మకస్తుడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నీవేళ నాలో తొందరపడుచున్నావు అని మా ప్రాణమును మేము గద్దించుకునేలాగున, మీ అందు విశ్వాసం ఉంచి జీవించేలాగున మమ్మను సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి, కనికరించమని ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డలైన వారు రకరకాల ప్రయత్నాలు, పనులు చేస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడని దేవా. అయ్యా, బయటికి లోపలికి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడని దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్భుతాలు చేసే శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడో తండ్రి, దయచేసి నీ బిడ్డల ఎడల మీరే అద్భుతాలను చెయ్యండి దేవా. బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో, వేటినైతే జరగాలని ఆశపడుతున్నారో అట్టి కార్యములను వారి జీవితంలో మీ ద్వారా పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డలందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దేవా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు సంతానం కలగాలని ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, ఎన్నో హాస్పిటల్కు తిరుగుతున్నారు, మందులు మిగుతున్నారు దేవా. అట్టి బిడ్డల ఎడల మీ కృప చూపించండి దేవా. బిడ్డల ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. బిడ్డలో ఉన్న భయాలను తొలగించండి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరినీ కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చిన్న బిడ్డల ఎదుగుదలలో తోడయ్యుండండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. మీ పరిచర్య చేసేవారిగా మీరు వారిని సిద్ధపరచండి దేవా. చదువుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. అత్యున్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, ఈ దినమున ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అత్యధిక సఫలతను, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, అప్పుల తీవ్రతను బట్టి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అప్పిచ్చే స్థాయికి మీ ద్వారా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి, జబ్బులతోటి, రోగాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటుండగా, చదువుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రతి శత్రువు నుండి, భయాల నుండి, పగవారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డలు చేరవలసిన గమ్యానికి మీరే క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. ప్రతి రిక్వెస్ట్ కూడా సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్ర కుటుంబాలను మీరు దీవించండి దేవా. కుటుంబం చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి. సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుతున్న బిడ్డలందరి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే బిడ్డల పక్షాన గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సొంత వారు, బంధువులు ఒకరికొకరు హాని కలిగించుకుంటున్నారు నాయన. అట్టి బిడ్డల్ని మీరు మార్చండి దేవా.
బంధువుల మధ్య సమాధానం, సంతోషం దయచేయండి ప్రభా. విడిపోయిన కుటుంబాలను కట్టండి దేవా. విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎందరైతే ప్రియులు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించండి. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఈ విధంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఈ దినమంతా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ దేవా, ఇంకా బిడ్డలు వేటినైతే ఆశిస్తున్నారో, ఏవైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో వాటన్నిటి విషయమై మీరే వారి ఎడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మాకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా సహవాసాన్ని మీరు దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.